So in this topic, we examine the performance of 5-year plans in India in relation to objectives. The achievements of the economy in the post-independence era under the 5-year plans are briefly reviewed in relation to the objectives. మనము గత పాఠ్యాంశంలో పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలను మనం చెప్పుకున్నాం. అవి దాదాపు సాధారణంగా అన్ని పంచవర్ష ప్రణాళికల్లో ఉన్నటువంటి లక్ష్యాలు. ప్రతి పంచవర్ష ప్రణాళికలో ఇన్ ఎవ్రీ 5-year ప్లాన్ we have fixed these objectives. మెయిన్లీ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధిని సాధించడము అనే ఒక లక్ష్యాన్ని, ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్, అదేవిధంగా ఆర్థిక సెల్ఫ్ రిలయన్స్ అని అంటున్నాం, సెల్ఫ్ రిలయన్స్ సాధించడము, అదేవిధంగా బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్, సంతులితమైనటువంటి ప్రాంతీయాభివృద్ధిని సాధించుకోవడము, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలలో పెరుగుదలను సాధించడం, రిడక్షన్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆదాయ అసమానతలను తగ్గించడము, ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ పేదరికాన్ని నిర్మూలించడము, మోడర్నైజేషన్ ఆధునీకరణను చేపట్టడము, అదేవిధంగా ఇంక్లూజివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్ సమ్మిళిత అదేవిధంగా సంతులిత వృద్ధిని, సుస్థిరమైనటువంటి వృద్ధిని మనము సాధించడము. సో ఈ విధంగా అనేకమైనటువంటి లక్ష్యాలను పంచవర్ష ప్రణాళికల్లో మనం నిర్ణయించుకున్నాం. మరి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ లక్ష్యాలన్నింటినీ కూడా మనము సాధించామా లేదా అనేది ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ విధంగా ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా మనము సాధించిన విజయాలను, ఈ సాధించినటువంటి ప్రగతిని ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో మొదటగా ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేది పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రథమ లక్ష్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఆర్థికాభివృద్ధిని, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది 5-year ప్లాన్. రెండవ లక్ష్యంగా సెల్ఫ్ రిలయన్స్ అంటున్నాం, ఆర్థిక స్వాలంబన అని అన్నాం. సో మొదట ఆర్థికాభివృద్ధిని మనం గమనించి చూసినట్టయితే డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th century there was a near stagnation in the per capita income while the growth in national income was minimal. There was a steady growth in both GDP and GDP per capita during the second half of the century of the 20th century. వాస్తవంగా పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యం ఏంటంటే వేగవంతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించడం. కానీ 20వ శతాబ్దం యొక్క అర్ధ భాగాన్ని కనుక మనం చూసినట్టయితే, అంటే మొదటి 3-4వ పంచవర్ష ప్రణాళికల వరకు కూడా ఆర్థికాభివృద్ధిలో కానీ తలసరి ఆదాయంలో కానీ అనుకున్నంతగా వృద్ధి రేటును మనం సాధించలేకపోయాం. దెర్ ఇస్ ఏ స్టాగ్నేషన్, అంటే స్తబ్దత, మొత్తం ఆర్థికాభివృద్ధిలో దాదాపు స్తబ్దత అనేది నెలకొన్నదిగా మనం చెప్పుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ది 20th century, 20th century మొదటి అర్ధ భాగంలో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ అదేవిధంగా గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కానీ దాదాపు స్తబ్దతతో కూడుకున్నటువంటి వృద్ధి రేటును మనం సాధించాం. అందుకే రాజ్ కృష్ణన్ లాంటి ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఆ మొదటి కాలంలో అంటే 51 to 81 మనం సాధించినటువంటి వృద్ధి రేటును హిందూ గ్రోత్ రేట్గా పిలుస్తాం. హిందూ గ్రోత్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్లో గ్రోత్ రేట్ ఇన్ ద ఎకానమీ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ స్టాగ్నెంట్ ఇన్ ద గ్రోత్ రేట్ బిఫోర్ 1981. తర్వాత 81 తర్వాత ఆర్థిక అభివృద్ధులు కానీ తలసరి ఆదాయంలో కానీ కొంత వృద్ధి రేట్ అనేది నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా ఆర్థికాభివృద్ధి అనేది ప్రాథమిక లక్ష్యంగా మనం పంచవర్ష ప్రణాళికల్లో రూపొందుకున్న మొదటి హాఫ్ ఆఫ్ ది 20th century ద గ్రోత్ రేట్ ఈజ్ వెరీ స్లో విచ్ ఈజ్ నోన్ యాజ్ హిందూ గ్రోత్ రేట్. నెక్స్ట్ ఆఫ్టర్ ద 20th century, ఆఫ్టర్ 81 ద గ్రోత్ రేట్ gradually increased. Then second point, the average growth rate during the period of first 11 plan works out to be about 4.5%. సగటున వృద్ధి రేటు మనం చూసినట్టయితే 4వ ప్రణాళిక నుండి దాదాపు 11వ పంచవర్ష ప్రణాళిక వరకు కూడా వృద్ధి రేటు 4.5% చొప్పున ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఏ క్వైట్ కన్సిడరబుల్ అచీవ్మెంట్ కంపేర్డ్ టు 1% growth during the pre-independence period. The pre-independence period, it means that before implementation of the planning in India,
the growth rate recorded only 1%. Whereas after implementation of 5-year plans, we have achieved a considerable improvement in the growth rate, which is recorded around 4.5% after the implementation of 5-year plans. అంటే స్వాతంత్రానికి ముందు 1% మాత్రమే గ్రోత్ రేట్ మనకు నమోదు చేస్తే పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ద్వారా గ్రోత్ రేట్ అనేది దాదాపుగా 4.5% చొప్పున మనము గ్రోత్ రేట్ ను సాధించినట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ హై వెన్ కంపేర్ టు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఇవన్నిటి కూడా మనం గమనిస్తే ద గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఈస్ రికార్డెడ్ వెరీ హై గ్రోత్ రేట్ వెన్ వి కంపేర్ టు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. ద అగ్రికల్చర్ గ్రోత్ హ్యాస్ బీన్ గ్రోన్ ఎట్ 2 to 3% డ్యూరింగ్ ద ప్లాన్ పీరియడ్ యాజ్ అగెన్స్ట్ 0.3% గ్రోత్ డ్యూరింగ్ ద ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. స్వాతంత్రానికి ముందు కేవలం 2 నుండి 0.3% ఉన్నటువంటి గ్రోత్ రేటు మనము పంచవర్ష ప్రణాళికలను అమలు చేసిన తర్వాత ద గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ 2 to 3%. This also one of the achievement in 5-year plans, so that the growth rate in agriculture as well as the industry also we have improved in industrial growth rate also. The trend growth rate during the first 3 decades of economic planning was extremely modest at the rate of 3.5% per annum. The latter phase of 1981 to 2013 the growth rate was recorded 5.9% per annum. మనం ఓవరాల్ గా ఈ 12 పంచవర్ష ప్రణాళికలను కనుక మనం గమనించి చూసినట్టయితే 1981 వరకు గ్రోత్ రేట్ అనేది మనం ఇందు గ్రోత్ రేట్ గా చెప్పాం. ద గ్రోత్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓన్లీ 3.5% per annum during 1951 to 81 period. But after 81, the growth rate tremendously, there is an increasing in the growth rate. The growth rate recorded as 5.9% per annum after 1981. అంటే 1981 తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది చాలా వరకు పెరిగినట్టుగా మనము చెప్పుకోవచ్చు. దీనిని మనము ఈ కింది పట్టికలో కూడా మనం గమనించవచ్చు. We can also observe the growth rates and targets, actual growth rates and target growth rates of different 5-year plans. సో మనం అనేకమైనటువంటి పంచవర్ష ప్రణాళికల్లో అసలు టార్గెట్ గ్రోత్ రేట్ ఏం పెట్టుకున్నాం, వాట్ వి అచీవ్డ్ ఇన్ దట్ 5 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5-year plans, వీ కెన్ డిస్కస్ విత్ ద టేబుల్. ఈ టేబుల్లో మనం గమనిస్తే NNPA factor cost in different 5-year plans we can also observe. In first 5-year plan, which implemented during 1951-56, the targeted growth rate is only 2.5%. But whereas we achieved 3.6% growth rate after the completion of first 5-year plan. So this is very high growth rate, more than the targeted growth rate we achieved in first 5-year plan. Because we have given more importance to agriculture and irrigation facilities we have given. మనం గతంలో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను మనం గమనిస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, నీటిపారుదలకు, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అప్పటికే భారతదేశంలో దాదాపు 70% జనాభా దే ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. సో 70% పాపులేషన్ మెయిన్ బేసిక్ ఆక్యుపేషన్ ఈజ్ అగ్రికల్చర్. కాబట్టి 2.1% టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ వీ హ్యావ్ అచీవ్డ్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ ద టార్గెట్ ఇన్ ఫస్ట్ 5-year plan. More than the target, 3.6% actual growth rate we achieved in that first 5-year plan. మనం టార్గెట్ పెట్టుకున్న దానికన్నా లక్ష్యం అనేది పెరిగింది. So that with the motivation of that first 5-year plan target rate, we have put a target in second 5-year plan 4.5%. మొదటి పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యానికన్నా ఎక్కువ టార్గెట్ ను రీచ్ కావడం వల్ల సెకండ్ 5-year plan లో టార్గెట్ we have increased from 2.1% to 4.5%. రెండో పంచవర్ష ప్రణాళికను 1956 నుండి 61 డ్యూరింగ్ 56 and 61 we have implemented the second 5-year plan. The main goal of second 5-year plan is large scale industrial development. దీని యొక్క భారీ అదేవిధంగా మౌలిక అతిపెద్ద పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో. ఎందుకంటే మొదటి ప్రణాళికలో అగ్రికల్చర్ సెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. దెన్ ఇన్ సెకండ్ 5-year plan we have given more importance to industrial sector. మరి అత్యధిక ప్రాధాన్యత రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ఇస్తూ మనం టార్గెట్ గా 4.5 లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాము వృద్ధి రేటును. కానీ మనం అచీవ్ అయినది 4.2%. we have achieved actual growth rate we have achieved only 4.2% in the second 5-year plan. So almost all targeted achieve rate we have
reached even in second 5-year plan also. Then in third 5-year plan, which we implemented during 1961 and 62, the target growth rate again we increased to 5.6% from 4.5. మూడో ప్రణాళికలో మళ్ళీ మన లక్ష్యాన్ని క్రమంగా మనం పెంచుకుంటూ పోయాం. The targeted growth rate is 5.6% in third 5-year plan, but we achieved only 2.8% in third 5-year plan. Almost all, it is nothing but a failure of 5-year plans during third 5-year plan. ఎందుకంటే మూడవ పంచవర్ష ప్రణాళికలో టార్గెటెడ్ కన్నా అంటే మొదటి రెండవ పంచవర్ష ప్రణాళికల్లో మనం సాధించినటువంటి వృద్ధి కన్నా కూడా అతి తక్కువ వృద్ధి రేటును మనము రీచ్ అయ్యాము థర్డ్ 5-year ప్లాన్ లో డ్యూ టు వార్స్. ప్రపంచంలో రెండు దేశాలతో మనకు జరిగినటువంటి యుద్ధం, ముఖ్యంగా చైనాతో దాంతో పాటుగా పాకిస్తాన్తో మనకు రెండు యుద్ధాలు అనేవి జరగడం వల్ల ఈ థర్డ్ 5-year ప్లాన్ లో దాదాపుగా మనం టార్గెటెడ్ గ్రోత్ రేట్ ను రీచ్ కాలేకపోయాము బికాజ్ ఆఫ్ ఓన్లీ వార్స్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా. సో ఆ విధంగా మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో యుద్ధాలు జరగడము, ఈ ప్రణాళిక నిధులంతా కూడా యుద్ధాల కోసం కేటాయించడం వల్ల టార్గెటెడ్ గ్రోత్ రేట్ ను రీచ్ కాలేకపోయాము. దెన్ ఇమీడియట్లీ వి స్టాప్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఆఫ్టర్ 1966. 1966 తర్వాత పంచవర్ష ప్రణాళికలను ఆపామనే విషయాన్ని మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం. వి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ యాన్యువల్ ప్లాన్స్ ఫ్రమ్ డ్యూరింగ్ 1966 to 69. అంటే 3 సంవత్సరాల కాల వ్యవధిలో పంచవర్ష ప్రణాళికలు అనేవి అమలు జరగలేదు. సో దట్ ద పీరియడ్ బిట్వీన్ 1966 to 69 ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామము అంటాం. అంటే ప్రణాళికలు అమలు జరిగాయి, కేవలం వార్షిక ప్రణాళికలను మాత్రమే మనం అమలు చేశాము, పంచవర్ష ప్రణాళికల అమలు అనేది జరగలేదు. సో దట్ దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్లాన్ హాలిడే. ఆ వార్షిక ప్రణాళికల్లో కొంత వృద్ధిని సాధించిన తర్వాత అగైన్ వి ఇంప్లిమెంటెడ్ ఫోర్త్ 5-year ప్లాన్ డ్యూరింగ్ 1964 and 79. 1774 నుండి 79 మధ్య కాలంలో 4వ పంచవర్ష ప్రణాళికను మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేశాము. ఈవెన్ ఇన్ దిస్ ఫోర్త్ 5-year ప్లాన్ ఆల్సో we reached the growth rate more than the target. Targeted growth rate వచ్చేసి 4.4%, but we have actually reached the target rate 4.8%. ఈ ప్రణాళికలో కూడా మళ్ళీ మనం టార్గెటెడ్ గ్రోత్ రేట్ ను రీచ్ అయ్యాం. సో 79 వరకు కొనసాగాల్సినటువంటి ఈ ప్రణాళిక అనేది 78తోనే ముగింపు జరిగినట్టుగా మనం చెప్పుకుంటాం. బికాస్ ద గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మారడం, దాంతో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల the Janata government came into power in central government, so that they stopped the 5-year plans in 1978. They implemented the rolling plan in 1978 to 79. The Janata government implemented a rolling plan in India. They stopped the 5-year plans. అంటే పంచవర్ష ప్రణాళికలు అనేవి ఆపేసి నిరంతర ప్రణాళికలను జనతా ప్రభుత్వం అనేది మొట్టమొదటిసారిగా అమలు జరగడం అనేది జరిగింది 1978వ సంవత్సరంలో. 78-79లో ఇన్ ఇండియా వీ హావ్ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ రోలింగ్ ప్లాన్, నాట్ ద 5-year ప్లాన్. మళ్ళీ 79లో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోగానే జనరల్ ఎలక్షన్స్ లో అగైన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్. అగైన్ దే స్టార్టెడ్ 5-year ప్లాన్స్ ఫ్రమ్ 1980 ఆన్వర్డ్. సో 6th 5-year ప్లాన్ వచ్చేసి 1980 to 85. సో 85లో 6th 5-year ప్లాన్ we implemented. The targeted growth rate is 5.2%. Even in this plan also, we achieved the target growth rate more than the targeted, that we achieved 5.7%, slightly more than the targeted growth rate in 6th plan also. 7th plan we implemented 1985 to 90, targeted is 5. Growth rate is 6%. Then 8th plan we have implemented in India 1992 to 97. Here also there is a gap between 7th plan and 8th plan. There is a 2 years gap, 1990 to 1992. 2 years is 1992 is the 2 years gap in 5 years plan. We have implemented yearly plans in these 2 years also. After 1992, we implemented 8th 5-year plan with the main objective of technological development. So 9th plan we implemented 1997 to 2002. The targeted growth rate is 6.5%, reached only 5.4. In 10th 5-year plan, targeted is 8, but reached 7.5. In 11th plan also, targeted growth rate is 9%. We reached 8.3%. In 12th plan, we targeted 8%. We have not yet completed. We stopped the 12th 5-year plan in 2015 only. So the second objective is economic self-reliance and sufficiency. ఆర్థిక స్వాలంబన, అదేవిధంగా
రెండవ ప్రణాళిక యొక్క రెండో పంచవర్ష ప్రణాళికల లక్ష్యంగా మనం చెప్పుకుంటున్నాం. The fourth plan 1969 and 74 we implemented. The fourth five-year plan we have said before itself the two principal objectives of growth with stability and progressive achievement of self-reliance. అంటే వృద్ధితో కూడినటువంటి ఆర్థిక స్వావలంబన, స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించడము. గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని మనం సాధించడం, స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించడము. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన అనేది మనం సాధించాలనే లక్ష్యంతో 4వ పంచవర్ష ప్రణాళికను అమలు చేశాం. నాలుగవ పంచవర్ష ప్రణాళికలో నిరుద్యోగము, పేదరికము, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన అనేది మెయిన్ ఆబ్జెక్టివ్స్ గా మనం చెప్పుకున్నాం. ఈవెన్ ఇన్ ద సబ్సిక్వెంట్ ప్లాన్స్ ద ప్లానెడ్ డెవలప్మెంట్ ఎనేబుల్డ్ ఇండియా టు be self-sufficient in most of the important sectors and productivity activities. It is no small achievement to note that India is the only country with self-sufficiency to considerable extent among the 115 developing countries of the world. ప్రపంచంలో 115 అభివృద్ధి చెందుతున్న దేశాలను మనం గమనించి చూస్తే ఈ ఆర్థిక స్వావలంబన కానీ స్వయం సమృద్ధిని కానీ మనము రీచ్ కావడం అనేది, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ఒక చిన్న లక్ష్యం కాదు, ఇది ఒక అతిపెద్ద లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 115 దేశాలు సాధించలేనటువంటి ఈ ఆర్థిక స్వావలంబనను, స్వయం సమృద్ధిని మనం సాధించగలిగాము. ఆ విధంగా సాధించగలగడం అనేది మన పంచవర్ష ప్రణాళికల యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనము అనేక రంగాలలో, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో, ఉత్పత్తిలో మనకు కావలసినటువంటి స్వయం సమృద్ధిని, ఆర్థిక స్వావలంబనను మనం సాధించుకున్నాం. ద సెల్ఫ్ రిలయన్స్ మీన్స్ ఏబుల్ టు డిసైడ్ ద థింగ్స్ బై అవర్ సెల్ఫ్ రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ అదర్స్. ఇతరులపైన ఆధారపడకుండా మనకు కావలసిన వాటిని మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోవడాన్ని మనం సెల్ఫ్ రిలయన్స్ గా చెప్పుకుంటాం. ఇన్ ద సేమ్ వే ద సెల్ఫ్ సఫిషియన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రొడ్యూసింగ్ ఎవ్రీథింగ్ దట్ వాట్ వీ నీడ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్. మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి ఉత్పత్తిని ఇతరులపైన ఆధారపడకుండా మన దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగేటువంటి స్థితిని మనము సెల్ఫ్ సఫిషియన్సీ అంటాం. సో ఈ విధంగా మనము పంచవర్ష ప్రణాళికలో, ముఖ్యంగా 4వ ప్రణాళిక తర్వాత ఈ సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద ఎకానమీ వీ హావ్ అచీవ్డ్ ఇన్ విత్ ద హెల్ప్ ఆఫ్ 5-year plan. ఇండియా హ్యాస్ 2 achievements టు ఇట్స్ క్రెడిట్. ఈ 2 రకాల అచీవ్మెంట్స్ కూడా ఇండియా యొక్క క్రెడిట్ గా మనం చెప్పుకోవచ్చు. ద కంట్రీ ఈజ్ నౌ ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్. సెకండ్, విత్ ద గ్రోన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, మిషన్ టూల్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, దిస్ కంట్రీ హ్యాస్ మేడ్ కన్సిడరబుల్ అడ్వాన్స్మెంట్ టువర్డ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్యాపిటల్ ఎక్విప్మెంట్. అంటే మనకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగేటువంటి సామర్థ్యానికి వచ్చాము పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ద్వారా. సో 4వ పంచవర్ష ప్రణాళికలో మనం రూపొందించుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మనం చేరుకొని మనం ఇతర దేశాలపైన ఆధారపడకుండా మనకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యానికి వచ్చాము. అంతేకాకుండా మనకు కావలసినటువంటి మౌలికమైనటువంటి యంత్రాలను కానీ, యంత్ర పరికరాలను కానీ, మూలధన సామాగ్రిని కానీ మన దేశంలో మన సాంకేతిక పరిజ్ఞానంతో మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యానికి వచ్చాం. సో దట్ వీ హ్యావ్ అచీవ్డ్ దీస్ 2 goals డ్యూరింగ్ దిస్ 5-year plan, సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఆర్థిక స్వావలంబన, మనకు కావలసినటువంటి వస్తువులను మనకు మనమే ఉత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యానికి మనం రాగలం. దాన్నే స్వయం స్వావలంబన అని అంటున్నాం, స్వయం స్వావలంబన. దీస్ ఆర్ ద 2 main goals which we achieved during 5-year plan in India. Then third objective is balanced regional development. We are implementing the different 5-year plans. In various 5-year plans, one of the main goal is balanced regional development. సంతులితమైనటువంటి ప్రాంతీయ అభివృద్ధిని సాధించుకోవడం. సో అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధిని సాధించడం. Because in India there is a regional disparities in India. So we have to remove the regional disparities by implementing the 5-year plans in India. So that this is balanced regional development is one of the important objective of our 5-year plan.
So even this balanced regional development, we have also succeeded in 5-year plans. Regional disparities in development have been a major concern throughout the plan period. The Planning Commission of India has sought to tackle the problem of regional disparities in 3 ways. One is the recognition of backwardness as a factor to be taken into account in the transfer of financial resources from the center to the states. ఏవైతే బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్నాయో ఆ రీజియన్స్ ను ఐడెంటిఫై చేసి కేంద్రంలో ఉన్నటువంటి నిధులను సమర్థవంతంగా ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికి కూడా మనకు వనరులను పంపిణీ చేయడం ద్వారా ఈ రీజనల్ డిస్పారిటీస్ ను మనము రిమూవ్ చేయాలని నిర్ణయించుకోవడం. అదేవిధంగా ఏదైతే ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో ఆ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో మనము కొన్ని ముఖ్యమైనటువంటి అభివృద్ధి పథకాలను ఇంప్లిమెంట్ చేయడం. ఇన్ స్పెషల్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డైరెక్టెడ్ ఎట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అంటాం, హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, IRDP ప్రోగ్రామ్స్ అని. లైక్ దిస్ వీ హావ్ ఇంప్లిమెంటెడ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. రీజనల్ గా డిస్పారిటీస్ ఎక్కడైతే ఉన్నాయో, బ్యాక్వర్డ్నెస్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏరియాస్ లో వీ హావ్ ఇంప్లిమెంటెడ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టు ఎరాడికేట్ ద regional imbalances in the economy. Then the third we implemented measures we have implemented to promote private investment in backward areas. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడిని, అంటే ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేట్ పెట్టుబడిని కూడా కొన్ని ప్రోత్సాహకాలను ఇస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ను రిమూవ్ చేయడానికి ప్రణాళికలు అనేవి మనకు తోడ్పడేట్టుగా మనం చెప్పుకోవచ్చు. Then the fourth objective of our 5-year plan is enhancement of employment opportunities. అంటే ఉపాధి అవకాశాలను పెంచుకోవడం. Because the unemployment is the major problem in our economy since independence. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పేదరికంతో పాటు అదేవిధంగా నిరుద్యోగం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యలు భారతదేశంలో. దీస్ ఆర్ ద 2 problems which are facing in India. వీటిని మనం జంట సమస్యలుగా చెప్పుకుంటాం. దీస్ ఆర్ ద జంట సమస్యలుగా చెప్పుకుంటాం. సో ఆ విధంగా ద ఎక్స్టెంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది ప్లానింగ్ అండ్ ఇట్ ఈస్ రిడక్షన్ ఓవర్ ద ఇయర్స్ షోస్ హౌ ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ బీయింగ్ అండర్టేకెన్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 68th round of NSSO, unemployment rate according to the usual principal status it was 2.7%. సాధారణ స్థితి నిరుద్యోగితను కనుక మనం గమనిస్తే NSSO జాతీయ సర్వే సంస్థలో దాదాపుగా 68వ రౌండ్లో గమనించినట్లయితే సాధారణ స్థితి నిరుద్యోగిత అనేది 2.7%గా ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది. సో నిరుద్యోగము పేదరికం అనేది కవల సమస్యలుగా మనం చెప్పుకున్నాం. మరి ఈ 2 సమస్యలను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం అనేది పంచవర్ష ప్రణాళికల్లో లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరిగింది. నిరుద్యోగాన్ని పేదరికాన్ని నిర్మూలించడం. సో నిరుద్యోగ నిర్మూలన అనేది ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా సాధ్యమవుతుంది. సో టు రిమూవ్ ద రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ we have implemented so many employment programs or rural development programs in India during 5-year plan. ముఖ్యంగా రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఆర్ ద 2 మేజర్ ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి జనాభాలో సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఋతు సంబంధమైన దాంతోపాటు ప్రచ్ఛన్న నిరుద్యోగితలు అనేవి ఒక ప్రధానమైనటువంటి నిరుద్యోగితలుగా మనం చెప్పుకుంటాం. మనము పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు ఈ 2 రకాల నిరుద్యోగితలు గ్రామీణ ప్రాంతాలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలుగా చెప్పుకుంటాం. హవెవర్ ఓవర్ ద ఇయర్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ టు ఎరాడికేట్ the rural unemployment problem. So unemployment problem requires an immediate solution for the elimination of poverty. పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత నిర్మూలించగలుగుతాం. అదేవిధంగా నిరుద్యోగిత నిర్మూలించడం ద్వారా పేదరికాన్ని నిర్జీవితం. కాబట్టి ఏ దాన్ని మనం పర్ఫెక్ట్ గా నిర్మూలించగలిగినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ద poverty or unemployment, if we remove these two, the problem will automatically reduce in the economy. So removal of unemployment has been
mentioned as one of the major objective of economic planning in all the 5-year plans. కాబట్టి ఈ నిరుద్యోగితను అంటే ఉపాధి అవకాశాలను పెంచడం కోసం 1970s తర్వాత భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ముఖ్యంగా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా చెప్పుకుంటాం, ప్రధానమంత్రి జవహర్ రోజ్గార్ యోజన ప్రోగ్రామ్, RLEGP రూరల్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులకు ఉపాధి హామీ పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం, ట్రైజమ్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు స్వయం ఉపాధిని కల్పించే విధంగా శిక్షణ, దాంతో ఉపాధిని కల్పించేటువంటి ప్రోగ్రామ్స్. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ప్రణాళికల్లో అంతర్భాగంగా మనం అమలు చేస్తూ భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రణాళిక కాలంలో we have tried to eradicate the unemployment problem. Reduction in income inequalities. సో ఆదాయ అసమానతలను మనం తగ్గించడం, ఆదాయ అసమానతలను తగ్గించి సాంఘిక న్యాయాన్ని మనం సాధించాలి. The social justice is the main goal of the Indian economy. So social justice is the result of reduction in income inequalities. It employs equity and special care of weaker section and proper distribution of fruits of development, implementation of land reforms and investment towards development of poor are the best means of social justice. సాంఘిక న్యాయాన్ని మనం సాధించాలంటే ఆదాయ అసమానతలు అనేవి తగ్గిపోవాలి. సో మరి ఆదాయ అసమానతలు తగ్గించడానికి మనం ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరిలో ఈ ఫలితాలు అనేవి అంటే మన ప్రణాళిక ఫలితాలు అనేవి చేరే విధంగా ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను మనము ఇంప్లిమెంట్ అనేది జరగాలి అనేది ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకుంటాం. సో వి ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ డ్యూరింగ్ 5-year plans only. Investment also we have increased to reduce the income inequalities of the people. ఆదాయ అసమానతలు అనేవి రోజు రోజు పెరిగిపోతున్నాయి. ధనికులు ధనికులుగా మారిపోతా ఉన్నారు, పేదవాళ్ళు పేదవారుగా మెరిగిపోతున్నారు. దేర్ ఇస్ ఏ గ్యాప్, ద గ్యాప్ ఈజ్ ఇంక్రీజింగ్ బిట్వీన్ ద పూర్ అండ్ రిచ్ పీపుల్. So to reduce the gap between poor and in higher income peoples, rich peoples, we have implemented so many programs. Even in rural areas and urban areas, we implemented the different programs in during 5-year plans to reduce the income inequalities. During the plan period, income distribution in India has been skewed in the favor of the top 20% of the people in the country. పైన ఉన్నటువంటి 20% జనాభా చేతిలో మొత్తం దేశ ఆదాయం అంతా కూడా కేంద్రీకృతం అయిపోతా ఉంది. సో దట్ ఈ mid-90s ఇన్కమ్ డిస్పారిటీస్ బిట్వీన్ ద టాప్ అండ్ బాటమ్ లెవెల్స్ ఆఫ్ పాపులేషన్ వాజ్ నియర్లీ 5 times. అంటే పైన ఉన్నటువంటి ప్రజల చేతుల్లో, అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి ప్రజల చేతుల్లో మనం కంపేర్ చేసినట్టయితే ఆదాయాలు అనేవి దాదాపు 5 సార్లు కన్నా రెట్టింపుగా వాళ్ళ మధ్యన వ్యత్యాసాలు ఉన్నట్టుగా మనకు అనేకమైనటువంటి గణాంకాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో 1990 తర్వాత ఇవి ఇద్దరి మధ్యన అంటే ధనికులు పేద వర్గాల ప్రజల మధ్యన ఈ ఆదాయ వ్యత్యాసాలు అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ద వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇన్ 2013, the net worth of 100 richest Indians is as high 1/6 of India's GDP. అంటే 2019 ప్రపంచ అభివృద్ధి నివేదిక యొక్క సూచికలను కనుక మనం గమనించి చూసినట్టయితే ఈ 13లో భారతదేశం యొక్క స్థూల జాతీయోత్పత్తిలో 1/6 వంతు కేవలం 100 మంది ప్రజల చేతుల్లో, కేవలం 100 ధనిక ప్రజల చేతుల్లో ఇదంతా కూడా కేంద్రీకృతమై ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి గణాంకాలు మనకు భారతదేశంలో ఈ ధనికులు మరియు పేదవర్గ ప్రజల మధ్య ఆదాయ వ్యత్యాసాలు అనేవి క్రమంగా పెరుగుతున్నట్టుగా మనకు తెలియజేస్తున్నాయి. Even during the whole plan period, income inequalities has not been reduced in India. In the post-reforms period, especially last 1.5 decade, income inequalities has been further widening. మనం గమనించి చూసినట్టయితే ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఈ 1.5 decade కనుక పంచవర్ష ప్రణాళికల్లో మనకి ఇంకా కూడా ఆదాయ అసమానతలు పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దెన్ 6th one is ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ. పేదరికాన్ని నిర్మూలించడం అనేది పంచవర్ష ప్రణాళికల్లో ఒక లక్ష్యంగా చెప్తాం.
దీనికోసం మనము ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తూ ఈ పేదరికాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్వాతంత్రం వచ్చిన మొదట్లో 50% ఉన్నటువంటి పేదరికము దాదాపు 19% తగ్గించగలిగాము. అదేవిధంగా ఆధునీకరణ అనేది కూడా పంచవర్ష ప్రణాళికల్లో ఒక భాగంగా చెప్పుకుంటున్నాము. 7వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతనమైనటువంటి పద్ధతులను, పరికరాలను, నవకల్పనలను, అదేవిధంగా వ్యవసాయ రంగంలో న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. హరిత విప్లవాన్ని ఈ విధంగా మనం సాధించగలిగాము ఆధునీకరణను అమలు చేయడం ద్వారా. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంక్లూజివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్. అంటే సంతులిత వృద్ధిని సాధించడము, సమ్మిళిత వృద్ధిని మనం సాధించడము. ఇది దాదాపు మనము 11th 5-year ప్లాన్ నుండి ఈ సమ్మిళిత వృద్ధిని మనము ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాము. ఏవైతే వర్గాలు ప్రణాళికలో ఇంతకుముందు అవి కలపబడలేదో ఆ నెగ్లెక్ట్ చేయబడినటువంటి అన్ని వర్గాలను కలుపుకుంటూ సమ్మిళిత వృద్ధిని, అదేవిధంగా సంతులితమైన వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ పంచవర్ష ప్రణాళికలను అమలు చేసుకుంటూ వచ్చాము. అదే 12వ ప్రణాళికలో పర్యావరణాన్ని కాపాడడం కూడా ఒక లక్ష్యంగా మనం నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ ప్రణాళిక ఈ రివ్యూలో చూసినట్టయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే రివ్యూ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా ఇన్ రిలేషన్ టు ద ఆబ్జెక్టివ్స్. అంటే లక్ష్యాలకు అనుగుణంగా మనం పంచవర్ష ప్రణాళికల్లో సాధించినటువంటి సమీక్షను మనం తెలియజేయమనేది ఎగ్జామినేషన్ లో అడగవచ్చు. దెన్ రెండవ రకంగా కూడా ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ 5-year ప్లాన్స్ డ్యూరింగ్ ద 5-year ప్లాన్స్ అనేది కూడా క్వశ్చన్ గా మనకు ఎగ్జామినేషన్ లో అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.